హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ లో కొత్తగా ఒక సెగ్మెంట్ అయితే స్టార్ట్ చేశాను. అదే ట్రైలర్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ లో కొత్తగా వచ్చిన ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు స్క్విడ్ గేమ్ సీజన్ 2 కి సంబంధించిన చిన్న ఫస్ట్ లుక్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఈ సిరీస్ ఈ సంవత్సరం రిలీజ్ కాబోతుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ దాంతోపాటు సీజన్ 2 లో కనిపించే మెయిన్ క్యారెక్టర్స్ యొక్క ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్పెకబుల్ మీ 4 మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది, ఫన్నీగా కూడా ఉంది. ఎస్పెషల్లీ ట్రైలర్ లో మినియన్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగున్నాయి. నిన్న ఈ మూవీకి సంబంధించి తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ జూలై 3న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. మీకు ఎప్పుడైనా మూడ్ బాగోకపోతే ఈ మినియన్స్ డిస్పెకబుల్ మీ మూవీస్ చూడండి. ఈ మూవీస్ చాలా బాగుంటాయి, మీ మూడ్ ని ఆటోమేటిక్ గా సెట్ చేస్తాయి. ఎందుకంటే ఈ మూవీస్ లో మినియన్స్ చేసే కామెడీ అలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వీక్ అప్డేట్స్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సిరీస్ యొక్క తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ సిరీస్ కి సంబంధించిన కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సిరీస్ ఫిబ్రవరి 22న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. నేనైతే ఈ సిరీస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్ట్రెస్ సిడ్నీ స్విన్నీ నటించిన ఇమాక్యులేట్ అనే హారర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూడడానికి పర్లేదు, బానే ఉంది. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత పర్సనల్ గా నాకేమనిపించిందంటే ఈ మూవీ యొక్క డైరెక్టర్ సిడ్నీ స్విన్నీ యొక్క యాక్టింగ్ స్కిల్స్ ని, తన టాలెంట్ ని అండ్ హారర్ ఎలిమెంట్స్ ని బాగా చూపించాడు అనిపించింది. మరి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్ గా బాగా వైరల్ అయిన మన అవంతిక పాప గురించి మీ అందరికీ తెలుసు కదా. తను రీసెంట్ గా టారోట్ అనే హారర్ మూవీలో నటించింది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఆ గేమ్, ఆ కార్డ్స్, అందులో ఉండే దయ్యాలు, ఈ కాన్సెప్ట్ అంతా చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో హారర్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెన్రీ కేవిల్ నటించిన ద మినిస్ట్రీ ఆఫ్ అన్జెంటిల్మెన్లీ వార్ఫేర్ మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చాలా బాగుంది అండ్ నాకు నచ్చింది. ఎందుకంటే హెన్రీ క్యావిల్ ని ఒక డిఫరెంట్ లుక్ లో చూపించారు అండ్ ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో చూపించారు. మ్యాన్ ఆఫ్ స్టీల్, మిషన్ ఇంపాసిబుల్, ఎనోలా హోమ్స్ ఈ మూవీస్ అన్నిట్లో హెన్రీ క్యావిల్ ని ఎక్కువగా సీరియస్ రోల్లోనూ చూసాం. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీలో హెన్రీ క్యావిల్ రోల్ అనేది చాలా క్రేజీగా ఉండబోతుందని అర్థమైంది. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మన అప్డేట్స్ విషయానికి వస్తే ఇన్విన్సిబుల్ సీజన్ 2 నుంచి ఫస్ట్ 4 ఎపిసోడ్లు వచ్చాయి కదా. ఇంకో 4 ఎపిసోడ్లు అనేవి మార్చి 14 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిష్ 4 మూవీ గురించి రితిక్ రోషన్ ని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అడిగారు. దానికి ఆయన ఏం చెప్పారంటే ఇది చాలా డిఫికల్ట్ ఫిలిం అండ్ ఈ స్క్రిప్ట్ లో చాలా డెప్త్ ఉంది. సో ఈ మూవీ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు ఇంకొంతకాలం ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది అని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ప్రెసెంట్ వార్ 2 మూవీ షూటింగ్ జరుగుతుంది కాబట్టి 2024 ఎండింగ్ లో కానీ 2025 స్టార్టింగ్ లో కానీ ఈ క్రిష్ 4 మూవీ యొక్క షూటింగ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మూవీ అనేది 2026 ఎండింగ్ లో కానీ 2027 స్టార్టింగ్ లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ 6 అని ఒక ఫ్యాన్ మేడ్ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. అది ఎంతలా ఫేమస్ అయిందంటే ఆ వీడియోని 26 లక్షల మంది చూశారు. అండ్ చాలా మంది దాన్ని అఫీషియల్ ట్రైలర్ అని కూడా అనుకున్నారు. నిజానికి పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ 6 మూవీ అనేది అసలు డెవలప్మెంట్ లో కూడా లేదంట. ఒకవేళ అలాంటి మూవీ వచ్చినా కూడా అందులో జానీ డెప్ యొక్క జాక్ స్పారో క్యారెక్టర్ అసలు ఉండదు. ఎందుకంటే ఆక్వామెన్ మూవీలో హీరోయిన్ ఉంది కదా, ఆంబర్ హెడ్, తను జానీ డెప్ మీద 2017లోనో 18లోనో అనుకుంటా ఒక కేసు పెట్టింది. ఆ కేసు యొక్క విచారణ పూర్తవకముందే డిజ్నీ వాళ్ళు ఏం చేశారంటే జానీ డెప్ ని ఫైర్ చేసేశారు. అండ్ 2022లో జానీ డెప్ అసలు తప్పు చేయలేదని కోర్టులో ప్రూవ్ అయింది. ఇది తెలిసిన తర్వాత డిజ్నీ వాళ్ళు జానీ డెప్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ మనీని ఆఫర్ చేసి జాక్ స్పారో క్యారెక్టర్లో రిటర్న్ అవ్వమని అడిగారంట. కానీ జానీ డెప్ మాత్రం నేను డిజ్నీ వాళ్ళతో పనిచేయను అండ్ జాక్ స్పారో క్యారెక్టర్లో రిటర్న్ కాను అని చెప్పేశాడంట. ఇది జరిగిన తర్వాత డిజ్నీ యొక్క ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజ్ నుంచి 2 మూవీస్ డెవలప్మెంట్ లో ఉన్నాయి, కానీ జాక్ స్పారో క్యారెక్టర్ లేకుండానే కంటిన్యూ అవబోతున్నామని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. అండ్ తర్వాత మార్గో రాబీతో ఒక పైరట్స్ మూవీ రాబోతుందని రూమర్స్ వచ్చాయి. అండ్ రీసెంట్ గా జెన్నా ఓర్టెగాతో ఒక పైరట్స్ మూవీ రాబోతుందని కూడా రూమర్స్ వచ్చాయి. కానీ డిజ్నీ నుంచి మాత్రం ఈ మూవీస్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే రావట్లేదు. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి, జానీ డెప్ అంటే జాక్ స్పారో, జాక్ స్పారో అంటే జానీ డెప్, అంతే. సో అలాంటి జాక్ స్పారో క్యారెక్టర్ లేకుండా పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీ చూడడం అంటే చాలా కష్టం అబ్బా. మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్ వాళ్ళు యాక్టర్ క్రిస్ ప్రాట్ ని మెర్సీ అనే ఒక సైఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో హీరోగా నటించడానికి తీసుకున్నారు. ఈ మెర్సీ మూవీని అబ్రహం లింకన్, వ్యాంపైర్ హంటర్ మూవీ అండ్ బెన్హర్ మూవీస్ ని తీసిన తిమోరు బెక్మాంబేటో ఏదోటి ఆయనదే తీయబోతున్నాడు అనమాట. ప్రీవియస్ గా అమెజాన్ వాళ్ళు క్రిస్ ప్రాట్ తో కలిసి టుమారో వార్ అనే మూవీని తీశారు. ఆ మూవీ చాలా బాగుంటుంది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఇంకా మనందరికీ ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే జేమ్స్ గన్ యొక్క న్యూ డీసీయూలో యాక్ట్రెస్ మిల్లీ ఆల్కాక్ ని సూపర్ గర్ల్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. ఈ న్యూ డీసీయూలో రాబోయే సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీలో సూపర్ గర్ల్ క్యారెక్టర్ లో ఈ మిల్లీ ఆల్కాక్ కనిపించబోతుంది.
అండ్ సూపర్ మ్యాన్ లెగసీ మూవీలో కూడా సూపర్ గర్ల్ క్యారెక్టర్ కనిపించే ఛాన్స్ ఉందంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్టర్ మాథ్యూ వగన్ సూపర్ మ్యాన్ రెడ్ సన్ అనే కామిక్ని బేస్ చేసుకుని హెన్రీ క్యావిల్ని సూపర్ మ్యాన్ క్యారెక్టర్లో తిరిగి తీసుకొచ్చి ఒక మూవీని అయితే తీయాలని ఉందని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. యాక్చువల్లీ ఇది జరిగే ఛాన్స్ లేదు అండ్ ఆ మూవీ రాదు కూడా. ఒకవేళ ఈ మూవీ గనక ఫిక్స్ అయితే హెన్రీ క్యావిల్ని మళ్ళీ సూపర్ మ్యాన్గా చూడాలనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డీసీ వాళ్ళు 2034లో బ్యాట్మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ క్యారెక్టర్స్ని పబ్లిక్ డొమైన్గా మార్చబోతున్నారు. అంటే కాపీరైట్ చట్టాలని ఉల్లంఘించకుండా బ్యాట్మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ క్యారెక్టర్స్తో ఎవరైనా మూవీస్ తీయొచ్చు. కానీ డీసీ వాళ్ళు మాత్రం మ్యాన్ ఆఫ్ స్టీల్, కేప్డ్ క్రూసాడర్ అనే వర్డ్స్ని అండ్ సూపర్ మ్యాన్ లోగోని, బ్యాట్మ్యాన్ లోగోని మాత్రం ట్రేడ్ మార్క్ చేసి పెట్టుకున్నారు. వీటిలో ఏ ఒక్కటి యూజ్ చేయాలన్నా డీసీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ఇదంతా 2034 తర్వాత నుంచి జరుగుతుంది. అసలే రేపేం జరుగుతుందో తెలియట్లేదు, ఇంకా 2034 అంట. అయినా అదంతా మనకెందుకులేండి, మనం మార్వెల్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి X-Men 97 యానిమేటెడ్ సిరీస్ డిజ్నీ ప్లస్లో మార్చి నెలలో రిలీజ్ కాబోతుందంట. అండ్ ఈ సిరీస్కి సంబంధించి కొన్ని ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిస్టఫర్ నోలన్ గారు తీసిన టెనెట్ మూవీలో హీరో ఉన్నాడు కదా, జాన్ డేవిడ్ వాషింగ్టన్, అతన్ని క్యాంగ్ రోల్లో తీసుకుందామని మార్వెల్ వాళ్ళు భావిస్తున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పీకే ఇదంతా చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2003లో హల్క్ క్యారెక్టర్ ప్లే చేసిన ఎరిక్ బానాని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే నోవే హోమ్ మూవీలో ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ని కలిపినట్టు ఫ్యూచర్లో ఒక మూవీని ప్లాన్ చేసి అందులో ప్రీవియస్గా వచ్చిన 3 హల్క్ క్యారెక్టర్స్ని చూపిస్తే మీరు హల్క్గా నటిస్తారా అని ఆయన అడిగారు. అయితే ఆ క్వశ్చన్కి ఐ కాంట్ సీ ఇట్ అని ఆయన ఆన్సర్ ఇచ్చాడంట. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఎరిక్ బానా, ఎడ్వర్డ్ నార్టన్, మార్క్ రఫెలో ఈ 3 హల్క్ వర్షన్స్ని కలిపి ఒక మూవీని తీస్తే ఆ మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ నుంచి శామ్ విల్సన్ యొక్క కొత్త కెప్టెన్ అమెరికా సూట్ ని రివీల్ చేశారు. ప్రీవియస్ గా తీసిన ఈ మూవీ ఫైట్ సీన్స్ అనేవి బాలేవని ఇప్పుడు రీషూట్ చేస్తున్నారు. అండ్ ఇంతకు ముందు ఈ మూవీలో సర్పెంట్ సొసైటీ అనే విలన్ టీం ఉండేదంట. ఇప్పుడు దానికి సంబంధించిన సీన్స్ అన్ని కట్ చేసేసి స్క్రిప్ట్ లో చేంజెస్ చేసి రీషూట్ అయితే చేస్తున్నారంట. సో ఈ మూవీలో సర్పెంట్ సొసైటీ అనే విలన్ టీం కనిపించదంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఇఫ్ సీజన్ 3లో ఎటర్నల్స్ కూడా కనిపించే ఛాన్స్ ఉందని ఒక న్యూస్ తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు ఒక ఫీమేల్ లీడ్ ఐరన్ ఫిస్ట్ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఈ సిరీస్ లో ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్ లో ఫిన్ జోన్స్ కనిపించే ఛాన్స్ ఉందంట. కానీ ఈ మూవీలో మెయిన్ లీడ్ మాత్రం ఒక ఫీమేల్ ఐరన్ ఫిస్ట్ అంట. పోను ఎంసీయూలా మారిపోతుంది. దీనివల్ల మార్వెల్ డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొన్ని షెడ్యూల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల యాక్ట్రెస్ అయో ఇదేబిరి థండర్బోల్ట్స్ మూవీ నుంచి తప్పుకుంది. అండ్ తన ప్లేస్ లో గెరాల్డిన్ విశ్వనాథన్ అనే యాక్ట్రెస్ ని మార్వెల్ వాళ్ళు తీసుకున్నారు. కానీ ఏ క్యారెక్టర్ కోసం తీసుకున్నారో ఇంకా క్లారిటీ లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డెడ్పూల్ 3 మూవీ యొక్క టీజర్ అనేది February 11th వస్తుందని కొన్ని రోజుల నుంచి న్యూస్ వస్తుంది కదా. ఒకవేళ టీజర్ వస్తే February 11th వస్తుందని మీరందరూ వెయిట్ చేయొద్దు. యాక్చువల్లీ February 11th వాళ్ళకి రిలీజ్ అయితే February 12th మార్నింగ్ మనకు వస్తుందన్నమాట. అండ్ ఈ సూపర్ బౌల్ ఈవెంట్ లో కల్కి మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుందని ఒక న్యూస్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ కల్కి మూవీకి గ్లోబల్ వైడ్ గా రీచ్ రావాలని సూపర్ బౌల్ ఈవెంట్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టు ఒక న్యూస్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ ఈ కల్కి మూవీ ట్రైలర్ ని అక్కడ రిలీజ్ చేయాలంటే ఇంగ్లీష్ లో డబ్ చేయాలి. అండ్ మనందరికీ తెలుసు ఈ కల్కి మూవీ అనేది ఇంగ్లీష్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుందని. సో కల్కి మూవీ టీం తమ మూవీకి గ్లోబల్ వైడ్ గా రీచ్ రావాలని ఈ సూపర్ బౌల్ ఈవెంట్ ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ 2 మూవీస్ యొక్క ట్రైలర్స్ అనేవి రిలీజ్ అయితే 12th February మార్నింగ్ న యూట్యూబ్ లోకి వస్తాయన్నమాట. అండ్ డెడ్పూల్ 3 మూవీకి సంబంధించి స్టోరీ సినాప్సిస్ బయటకు వచ్చింది. అదేంటంటే మన ఇర్రెస్పాన్సిబుల్ డెడ్పూల్ వుల్వరిన్ తో కలిసి ఎంసీయూ హిస్టరీని మార్చిపోతున్నాడని సినాప్సిస్ అయితే బయటకు వచ్చింది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.